ఏర్పడిపోయినారు. కానీ తండ్రి మీ మందిరంకి వచ్చి మిమ్మల్ని స్తుతించటకు, మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని ఘనపరచటకు, మిమ్మల్ని సేవించటకు, మిమ్మల్ని కీర్తించటకు, ఈ వాక్యం బట్టి ఈ కృపను బట్టి మీకు అందరం చెల్లిస్తున్నాను. భవిష్యం తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి బిడ్డని తండ్రి పేరు పేరున దీవించి శాశ్వతించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీ చిత్తానుసారంగా మీ వాక్యస్థంగా తీర్చేదండి. వారికి ఏది కావాలో ఏది కావాలో తండ్రి మీకే మొత్తం తెలుసాయా. వారి గురించి మీరు ఈ లోకంలో ఎవరు ప్రభావం మీరు మాత్రమే తండ్రి ఆలోచిస్తారా. అందుని బట్టి కూడా మీకు కొందరు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని కలిగి ఉన్న మీ వందరం తండ్రి, తండ్రి తండ్రి అందుని బట్టి కూడా మీకు వందరములయ్యా. ప్రభావ ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీరే తండ్రి దీవించి ఆశ్రయించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభావించిన తండ్రి విన్న వాక్యం తండ్రి వ్యర్థం కాకున్నట్లుగా మా జీవితాల్లో ఫలభరితంగా మార్చండి. ప్రభా ఏది దుష్ట శక్తులు తండ్రి, ఏది మంచి కార్యాలు తండ్రి మీ అందరూ వెలుగున్నట్లుగా మీ కృపను తోడించండి. మీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి విషయం తండ్రి ప్రార్థన ఉంచుకొని వెళ్తుండగా మా ప్రయాణాంతరంలో వేరే కాపులుగా తోడు నేను రక్షించండి. ముందున్నటువంటి సమయం అంతయు మీరు ఎక్కడ కింద భద్రంగా కాపాడి సురక్షితంగా రక్షించండి. ఉదయం తండ్రి లేచి మా పనుల్లో తండ్రి వెళ్ళినట్లుగా సాయం చేయండి. వెళ్తాను తండ్రి ఇంటి దగ్గర ఉండడానికి వీళ్ళేనట్లుగా మీ కాపులను తోడించండి. అలాగే తండ్రి విషయం తండ్రి మీ అందరం రాలేక ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వారు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నారో తెలియదు, కానీ వారిని మీరే తండ్రి మీ కాపులలో తోడించి రక్షించమని ప్రార్థిస్తాం. వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వారిని మీరు విడిపించండి, రక్షించండి. అలాగే తండ్రి ప్రభు వాక్యం చెప్పినాక మీరు జ్ఞాపకం ఉంచుకున్నాయా. ప్రభు చక్కటి ఆరాధన చేయండి. మంచి ఆయుష్కాలం తండ్రి మీరు ఆగ్రహాన్ని అధికంగా దయచేయండి. మీ కృపలో కాపులలో తోడించి మేము మరింతగా తండ్రి మీ వాక్యం ఉన్నట్లుగా, మీ వాక్యంలో బలపడినట్లుగా మీ కృపను తోడించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావాలే తండ్రి ఎక్కడెక్కడైతే తండ్రి రాత్రి కలిసిన ప్రార్థన కూటలు జరుగుతున్నాయో ప్రతి చోట మీ ఆత్మశక్తిని నింపండి. మీ ఆత్మ కాకుండా తండ్రి ఇంకేది తండ్రి ఆ ప్రార్థన తండ్రి ధరించడానికి వీళ్ళేనట్లుగా మీ కృపను తోడించండి. ప్రతి సేవకులను ప్రతి సేవకులని మీరే గర్తించండి, బుద్ధి చెప్పండి, సరిచేసి పరిశుద్ధపరచండి. మీ వాక్యం మటుకే చెప్పినట్లుగా సాధించండి. మీ వాక్యాన్ని కాకుండా ఇంకేది చెప్పడానికి లేకుండా సాయం చేయండి. వారిని మీరే దీవించి ఆశ్రయించగా వారి దగ్గర ఉన్నటువంటి తండ్రి ఆ బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీ కృపలో కాపుతల్లో తోడించి వారిని సరైన వాక్యం వైపు తండ్రి మనం మరలించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఎంతమంది తండ్రి సేవలో వాడబడుతూ ఎన్నో హింసలు గుండా వెళ్తుంటారయ్యా. వారిని అందరూ మీరు జ్ఞాపకం ఉంచుకుంటాయా. ఎవరెవరు తండ్రి ఎంత సాక్షులు కావాలో వారిని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. వారి కుటుంబీకులను కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరు తండ్రి తొలగిపోవడానికి వీళ్ళెన్నట్లుగా చివరి వరకు తండ్రి మీ కృపలో కాపుతల్లో తోడు నుంచి కాచి కాపాడండి. ప్రభు వారంతా తండ్రి చివరి క్షణంలో కూడా తండ్రి మిమ్మల్ని స్థుతించే భాగ్యం దయచేయండి. మీ బిడ్డలుగా తీర్చబడే భాగ్యం దయచేయండి. వారి కుటుంబీకులు ఎన్నటికీ తండ్రి విడిపోవడానికి వీళ్ళెన్నట్లుగా సాధించండి. మిమ్మల్ని సేవించిన బిడ్డలు తండ్రి ఎన్నటికీ ఎప్పటికీ తండ్రి తొలగిపోరాయా. అలాగే తండ్రి నిరసించిపోరు. ప్రభు అంతకంతకు తండ్రి ప్రభుత్వనే ఉంటారయ్యా. అందరూ బట్టి కూడా మీకు అందరం చెల్లిస్తున్నాం. ప్రభు ప్రతి బిడ్డను తండ్రి మీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దీన్ని ఆశ్రయించండి. వారిని మీరే రక్షించండి. మీ కాపులలో తొలగించండి. వారిలో మీరుండి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభు రాత్రి కలిసిన వాళ్ళ తండ్రి మేమందరం తండ్రి కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేసినందుకు, మీ వాక్యమైన భాగ్యం దయచేసినందుకు మరొకసారి మీకు వందనం చెల్లిస్తూ క్రీస్తు పరిశుద్ధ పేట అధ్యాయము 9 నుండి 12 వచనాలు చదువుకున్నా. గాలివాన వచ్చినట్లు మేఘము కమ్మినట్లును నీ ఉద్దేశం మీదికి వచ్చేదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశం మీదికి వ్యాపింతుడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకొందువు, నేను ప్రాకారము లేని గ్రామముల గల దేశం మీదికి పోయేదను, ప్రాకారములను అడ్డగడియలను గవనులను లేని దేశం మీదికి పోయేదను, నిమ్మలంగాను నిర్భయంగాను నివసించే వారి మీదికి పోయేదను. వారి దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలం మీదికి తిరిగిపోయేదను. ఆయా జనులలో నుండి సమకూర్చబడిన పశువులను సరుకులను కలిగి భూమి నడమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించను. అడగమని సెలవిస్తున్నాడు. అంటే దేవుడు అడుగుతున్నాడు నీకేం కావాలి అని చెప్పి. ఆ చెప్పిన తర్వాత మళ్ళీ సొలొమోను అడుగుతున్నాడు అనమాట కింది భాగాల్లో. అవన్నీ మనం చూస్తే
అంటే ఆ దావీదుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను వాటన్నిటి మనం గమనించవచ్చు. సొలొమోను ఇలా అంటున్నాడు, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహు కృప చూపి అతని స్థానమందు నన్ను నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేను ధూళి అంత విస్తారమైన జనము మీద నీవు నన్ను రాజుగా నియమించున్నావు. ఈ గొప్ప జనమును న్యాయం తీర్చగల శక్తి నాకు లేదు, కాబట్టి దానికి తగినటువంటి జ్ఞానము ఏమంటున్నాడు అంటే పాలించగలటువంటి జ్ఞానము తెలివి నాకు దయచేయము అని చెప్పి 10వ వచనంలో మనము గమనించవచ్చు. మరి ఇక్కడ సొలొమోను అంటున్నాడు, ఒకటి నా తండ్రి వాగ్దానాన్ని స్థిరపరచుము, నన్ను రాజుగా నియమించున్నావు కదా, ఆ వాగ్దానాన్ని అలాగనే స్థిరపరచుము. ఇంకొకటి ఏమడుగుతున్నాడు 10వ వచనంలో, ఈ గొప్ప జనమునకు న్యాయం తీర్చగల శక్తి గలవాడేవాడు, నేను ఈ జనములను మధ్య ఉండి కార్యమును చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అని అడుగుతున్నాడు అనమాట. మరి ఆయన అడిగిన దాంట్లో తెలివి జ్ఞానము అవే కాకుండా మనము రాజుల 1వ రాజులు 3వ అధ్యాయంలో మళ్ళీ అక్కడ చూస్తే వివేకం గల హృదయము అని చెప్పి కూడా అక్కడ ఉంటుంది అనమాట. అంటే అవన్నీ కూడా తెలివికి సంబంధించినటువంటి అర్థాలతో కూడినటువంటివి అనమాట. అంటే నీతిమంతులు యథార్థమంతులుగా ఉండటము, వివేకం కలిగి ఉండటము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము, ఆ గోలకన్నిటిని మనము చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆయన అడుగుతున్నాడు, నాకు అంటే నువ్వు ఇచ్చినటువంటి చీమల అంటే ఇక్కడ ధూళి వంటి జనాలు ఉన్నారు, ఆ రాజ్యం పెద్దది కదా, అంటే ఆ 2 భాగాలుగా విడిపోకముసారి 2 భాగాలు అంటే 12 గోత్రాలు, యూదా రాజ్యము ఇశ్రాయేలు రాజ్యము, 2 రాజ్యాన్ని ఏలుతున్నాడు ఎవరు? సొలొమోను మహారాజు. అంతమంది జనాన్ని ఏలుటకు నాకు శక్తి లేదు, కాబట్టి నాకు శక్తి దయచేయము అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. మరి మనం బైబిల్లో చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలము? జ్ఞానములకు మూలము. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము ఖచ్చితంగా వస్తుంది. అంటే జ్ఞానము అంటే దేవుని యందు భయం కలిగి ఉండటమే అని చెప్పి మనము చూసుకుంటాం అనమాట. కాబట్టి ఈయన అంటే మొదటి నుంచి వాళ్ళ చేతుల్లో పెరుగుకుంటూ అంటే ధర్మశాస్త్రం పరంగానే ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు అనమాట. ఆ రకంగా ఆయన అంటున్నాడు, జ్ఞానం నాకు తక్కువైందయ్యా, నాకు జ్ఞానం దయచేయము అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. మరి దేవుడు జ్ఞానము ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తాడా ఖచ్చితంగా అని అంటే మనం ఇందాక చూస్తాం కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము వస్తుంది అని చెప్పి. ఈ రకంగా అడిగిన దాంట్లో మనము 1వ రాజులు 3వ అధ్యాయము 10వ వచనం మనం గమనిస్తే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి. కాబట్టి అంటే ఇక్కడ దేవుడు అంటే సొలొమోను అడిగినాడు, కానీ అది ఏ విధంగా ఉంది? ఆయనకు అనుకూలంగా ఉంది. అంటే దేవునికి అభ్యంతరకరంగా అనేది లేదనమాట, అనుకూలంగానే ఉంది. కాబట్టి ఆయన అడిగిన దాంట్లో దేవుడు మెచ్చి ఇస్తారనమాట. అంటే ఆయనకు నచ్చిన విధంగా. ఇప్పుడు కొంతమంది అడుగుతారు కానీ వేరే వేరే పనులకు మనము అడుగుతాం. మరి దాని గురించి ఒకసారి గమనించినట్లయితే అంటే అడిగే విధానం సరిగ్గా ఉంటే, ఇప్పుడు ఏదైనా అంతే కదా, ఒక మంచి పనికి మనము అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ ఒక ఫ్రెండ్ కానీ ఒక పై ఉన్న అధికారి కానీ మంచి పనులకు వాడుకుంటే అది సరైన క్రమంలో ఉంటే నీకు ఏం కావాలన్నా శాంక్షన్ చేస్తారు. మన తల్లిదండ్రులు అయితే పిల్లలకు ఇస్తారు. అదే వేరే వేరే దానిలో అనుకోండి, ఇస్తారా? అరే నేను టూర్లకు పోతున్నా, సినిమాలకు పోతున్నా, డబ్బులు ఇస్తావా అని అంటే అమ్మ నాన్న అడిగితే వద్దు నేను ఇయ్యను అని చెప్పి అంటాం. ఆ విధంగా ఉంటారనమాట. ఆ రకంగా జ్ఞానం అందరికీ దయచేస్తారు దేవుడు. కానీ మనము ఈ యొక్క సొలొమోను మనం గమనిస్తే ఆ యొక్క జ్ఞానము అమితమైన జ్ఞానముగా మనము గమనించవచ్చు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాల్లో మనం గమనిస్తే 1వ రాజులు 5వ అధ్యాయము 4వ అధ్యాయము 29 నుంచి మనం గమనిస్తే దేవుడు జ్ఞానమును బుద్ధిను
వర్ణింప సఖ్యము కానీ వివేక మనస్సు ఎవరికి దయచేసినాడు? సొలొమోనుకు దయచేసినాడు అనమాట. అంటే బుద్ధి జ్ఞానాన్ని అసలు వర్ణింప సఖ్యము చెప్పడానికి కూడా వీలు కానటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు అనమాట. మళ్ళా 30 వచనంలో అక్కడ చూస్తే వేరే వాళ్ళతో కూడా అక్కడ పోలుస్తున్నారు అనమాట. అంటే తూర్పు దేశపు జ్ఞానుల కంటే ఐగుప్త దేశుల జ్ఞానం అంతటి కంటే అధికమైన జ్ఞానం అంట సొలొమోను. మరి కింది వచనాల్లో ఆయన గురించి మనం అంటే అన్ని ఏమేమి రాస్తున్నాడు అవి కూడా మనము చూడొచ్చు అనమాట. 32 నుంచి కింది చూస్తే ఈ రకంగా ఆయన ఐగుప్త దేశంలో ఉన్నటువంటి వాళ్ళ కంటే మిగతా తూర్పు దేశంలో ఉన్న అంటే ఆ దేశస్తుల కంటే కూడా అధిక జ్ఞానము కలిగిన వ్యక్తి. మనం ఫరో గురించి తెలుసు. ఫరో రాజుల్లో అంటే ఆ యొక్క దేశాల్లో ఎంత అంటే మహామహులు ఉంటారో మనం అక్కడ చూసుకోవచ్చు. మరి మోషే అహరోను ఫరో యొక్క ఆ యొక్క సంభాషణలో మనం చూస్తాం కదా. అంటే అక్కడ కర్ర పడేస్తే అది పాముగా ఉంటుందని చెప్తే వాళ్ళు కూడా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఆ యొక్క వ్యక్తులు కూడా ఆ విధంగానే వాళ్ళు చేస్తుంటారు అనమాట. ఆ రకంగా అంత పెద్ద సైన్యానికి అంటే ఐగుప్త దేశము అంటేనే ఒక బలమైన దేశంగా మనము గమనిస్తాం అనమాట. ఆ రకంగా ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల కంటే కూడా ఎంత ఎక్కువైనటువంటి జ్ఞానము దేవుడు సొలొమోనుకు దయచేస్తున్నాడు అనమాట. కాబట్టి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా వాటన్నింటినీ దేవుడు వాళ్ళకు ఇస్తాడనమాట. మనం ఇక్కడ గమనిస్తే సామెతల గ్రంథము 22:4 వచనంలో మనం ఒకసారి గమనిస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగునంట. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ వస్తాయంట. ఏంటి? వినయము, ఐశ్వర్యము, ఘనత, జీవము. జీవం అంటే ఏంటి? మనము బ్రతికి ఉండుట అంటే ఈ లోకంలో జీవము మరి నిత్య జీవం కూడా అంటే రెండూ ఉంటాయి. ఇక్కడ భౌతిక దేహానికి సంబంధించినటువంటి అంశాలు ఏవి ఇక్కడ అంటే లోకకు సంబంధమైనవి ఘనత, తర్వాత ఐశ్వర్యము, అవన్నీ ఆయన ఘనతలు ఇవన్నీ అంతే కదా. ఇప్పుడు మన అంటే విజయప్రసాద్ అన్న చెప్పినప్పుడు మీరు నింటారు కదా 2 రకాలని చెప్పి. అంటే పరలోక ఆత్మ జీవం ఒకటి, భూమి మీద ఉన్న జీవం ఒకటి. ఇప్పుడు ఇవి రెండు ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ కూడా ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి దేహానికి ఒకటే. మిగతా అక్కడ అవసరమా? అరే నేను ఎక్కువ చదువుకున్నా నాకు ఎక్కువ సీటీ ప్రభు అని అంటారు. అక్కడ పోయినాక అవే ఉండవు కదా, ఒక్కటి ఉండే. కానీ ఇక్కడ జీవమును దాని వలన కలుగునంట. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, జీవము, తర్వాత ఐశ్వర్యము అన్ని వస్తాయని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినటువంటి మార్గంలోనే నడుచుకోవాలి. మనం సొలొమోను విషయంలోనే మనం చూస్తే ఆయన యందు భయభక్తులు నడుచుకొని ఇందాక చదివినటువంటి వాటిలో మనం చూస్తే అక్కడ ఆయన జ్ఞానానికి మెచ్చి రకరకాల దేశాల నుంచి కేవలము ఆయన యొక్క జ్ఞానాన్ని చూడనికినే అంటే ఆ యొక్క జ్ఞానాన్ని చూసి రానికనే అది చాలా దేశాలు ఇప్పుడు శోభా దేశపు రాణి అయితేనేమి అలా రకరకాల మంది వేరే వేరే జ్ఞానులు రాజులు కూడా అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మా రాజులు అంటే మా రాజ్యంలో కూడా మేము ఆ విధంగా నడుచుకోగలము అన్నట్లుగా వాళ్ళు పాటించేవాళ్ళు అనమాట. ఆ రకంగా ఐశ్వర్యం ఎట్లా వస్తుందబ్బా అంటే మనం సొలొమోనుని చూడొచ్చు కదా. శోభా దేశపు రాణి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చిపోయింది? బంగారు అట్లాగా చాలా రకాలుగా వాళ్ళు ఇచ్చిపోయారు అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎవరికి తోచినది వాళ్ళకి. అయ్యా నీ జ్ఞానం ఇంత ఉంది అంటే అదొక వేరే రకంగా కాకుండా ఆయన జ్ఞానానికి మెచ్చి ఒక బహుమానంగా అనమాట. మనం అక్కడ చూస్తే కొన్ని గుర్రాలు అయితేనేమి కొన్ని అంటే రకరకాల జంతువులు, బండ్లు అవి కూడా వాళ్ళు ఇచ్చిపోయినారు అనమాట. అంటే కొన్ని మణుగుల బంగారాన్ని ఆయనకు దయచేస్తాడని చెప్పి మనము అక్కడ చూస్తాం అనమాట. అంటే ఆ యొక్క మణుగుల బంగారము, మణుగు అని అంటే మనకు అంటే ఒక సరాసరి చూస్తే 12 దడాలు అనమాట. అంటే అంత రకాలుగా మనం 12 దడాలు అంటే ఒక దడం అంటే 2 కేజీలు కదా.
మళ్ళీ ఆ రకంగా అన్ని కిలోల బంగారాన్ని వాళ్ళు ఇచ్చిపోతుంటే కొన్ని వేలు అని అక్కడ ఉంటదన్నమాట. అంటే అంత బంగారాన్ని ఆయన తీసుకొని ఉంటాడు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయనకు ఒకటి లాభం వచ్చింది, తర్వాత ఐశ్వర్యం కూడా ఆయనకు దయచేయబడింది అనమాట. ఆ రకంగా ఆయన ఆ ఐశ్వర్యమును ఘనత కూడా అంటే ఆయన శోభదేశ ప్రాణం అంటది కదా, మా వాళ్ళు అంటే దూతలు పంపించినప్పుడు వీళ్ళు చెప్పిన జ్ఞానం అసలు ఒక్క భాగం కూడా లేదు. నేను వీడికి వచ్చి చూస్తుంటే అంత గొప్ప ఉంది నీ జ్ఞానము అన్నట్లుగా. అంటే నీ రాజ్య ప్రజలు ధన్యులు, తర్వాత నిన్ను గనపరిచిన నీ దేవుడు ఇంకా గొప్పవాడు అన్నట్లుగా ఆమె దేవుడిని కూడా తోడుతుంది అనమాట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనకే కాకుండా దేవుడి నామానికి కూడా మహిమకరంగా ఉంటుంది. అంటే దేవుడే మనల్ని అంటే ఆయనను గణపరచులంగా మనల్ని వాడుకుంటాడు అనమాట. కానీ ఈ యొక్క జ్ఞానము మరి ఏ విధంగా ఈయన అడిగినాడు కదా, మనము యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో మనము ఒకసారి గమనించినట్లయితే జ్ఞానం కొదువై ఉన్న ఎడల అడగండి అని చెప్పి అక్కడ సెలవిస్తున్నాడు అనమాట. మనం అక్కడ చూసుకుంటే ఒకసారి మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుణ్ణి అడగవలేను. మరి ఏ విషయంలోనైనా ఇప్పుడు అక్కడ మనము రాజు ఏ విషయంలో అడిగినాడు? పాలించడానికి, రాజ్యాన్ని పాలించడానికి అడుగుతున్నాడు అనమాట. మనం మన నిత్య జీవితంలో మన యొక్క జీవన శైలికి కావలసినటువంటి జ్ఞానము ఒక్కోసారి ఒక రకంగా ఉంటుంది అనమాట. అంటే ఆ జ్ఞానం ఇప్పుడు మోషే ఫరో దగ్గరికి పోయి నేను ఏం పలకలేను, ధైర్యం లేదని అక్కడ అడుగుతున్నాడు. కానీ అక్కడ ఏ విధంగా అంటే అట్లాంటి పరిస్థితులలో మనం కూడా లైక్ ఇంటర్వ్యూకి పోయినప్పుడు కానీ లేదంటే ఎవరన్నా మనతో అంటే ఒక ఇంపార్టెంట్ దాని నుంచి వాదించినప్పుడు కానీ అంటే ఏదన్నా ముఖ్యమైనవి వాటి గురించి కానీ మనము అడిగేటప్పుడు కుదురుగా ఉండిన ఎడల మనము ఆయన అడిగితే ఆ సందర్భంలో దేవుడు ఖచ్చితమైనటువంటి సమాధానం మనకు దయచేస్తాడు అనమాట. మరి సామెతల గ్రంథంలో మనం చూస్తే మరి హృదయంలో నుంచి ఆయన ఆలోచన పుట్టించి ఆయన మాటల్ని స్థిరపరుస్తాడు అనమాట. అంటే మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియకుండానే సమాధానము ఇచ్చేస్తుంటాం అనమాట. ఆ రకంగా దేవుడు మరి వాడుకుంటాడు. మరి ఇక్కడ మనం చూస్తే 6వ వచనం మనం చూస్తే అయితే అతడు ఏమాత్రము సందేహింపక ఎలా అడగాలంట? విశ్వాసంతో అడగవలేను. సందేహించువాడు గాలి చేత రేపబడిన ఎరిగింపబడు సముద్రపు తరంగమును పోలియుండును. అట్టివా మనుషుడు దివస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమీ దొరకదని తలంచుకొనరాదు. మరి అంటే ఆ రకంగా అటు ఇటు ఇస్తాడు ఇయ్యడు. ఇప్పుడు దేవుడి గ్రంథంలో మనం చాలా రకాలు చూస్తాం. అంటే కొన్ని కఠినమైన సందర్భాలు ఉన్నాయి, తర్వాత దేవుడి కోపం చేత శిక్షించబడిన సందర్భాలు ఉన్నాయి. మనం అవన్నీ తెలుసుకొని కూడా అంటే ఒక సందేహం అనమాట. అంటే అటు ఇటు ఒక పడి పట్టింటాం, అది బొల్సా బొమ్మన అనేది దేవుడికి ఇచ్చిపెట్టాల మనము. కానీ ఇక్కడ అంటే ద్విమనస్కులాగా అనమాట, అటు ఇటు అదే చెయ్యలే దేవుడు అనే రకంగా అది ఏమైతుంది అబ్బా ఇంతమందిని వాళ్ళని చూసి వీళ్ళని చూసి అని. కానీ మనం బైబిల్ గ్రంథంలో కొంతమందిని అంటే దేవుని యొక్క ప్రణాళికల కోసము దరిద్రులను కూడా ఎన్నుకున్నాడని చెప్పి మనము గమనించవచ్చు. మరి దావీదును చూస్తే దావీదును రాజుగా అభిషేకించేటప్పుడు మనం చూస్తే వాళ్ళ నాన్న అంటే వాళ్ళ నాన్నకే నమ్మకం లేదు అసలు. ఈయన కాదబ్బా నా కొడుకు, అంటే నువ్వు అనుకుంటున్నది ఈయన కాకపోవచ్చు, నా పెద్ద కొడుకు చూడు అని చెప్పి మరి సమయంలో చెప్తాను అనమాట. కానీ దేవుడు హృదయాంతరంగాన్ని గమనిస్తాడు అని అక్కడ మనము చూస్తాం. అంటే పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు అనమాట. ఆ రకంగా అంటే విశ్వాసముతో నమ్మకంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అట్టి జ్ఞానాన్ని అంటే తన మహిమ కోసము దేవుడు అందరినీ అంటే ఎవరైనా కానీ వాడుకుంటాడని చెప్పి మరి ఇందాక అభిలో చెప్పినటువంటి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తాం చీమ గురించి. అక్కడ చీమ చిన్నది ఉంటది, కానీ మిగతా జీవులతో పోల్చలే బైబిల్ గ్రంథంలో. చీమ అంటే ఆ చీమ యొక్క క్రమము, అది పాటించే విధానము, అంటే అదొక పద్ధతి ప్రకారంగా అంటే చాలా రకంగా అది చిన్న జీవే. అంటే మన కళ్ళ కింద కొన్ని వేరే చీమలు చంపేయచ్చు ఒక్కొక్క రోజులోనే తిరిగితే కదా. అటువంటి ఒక్క చిన్న చీమ నుంచి ఇంత లేచిన మనిషి అంటే
దేవుని ప్రణాళికలో దేవుని రూపంగా ఏర్పరచబడిన మనిషి దేన్ని చూసి, ఆ యొక్క చిన్న చీమను చూసి నేర్చుకోమని చెప్పి అక్కడ సెలవిస్తుంది అనమాట. అంటే సోమరి చీమల యుద్ధకు పోము అని చెప్పి, నువ్వు సోమరిగా ఉంటే ఆ చీమలకు వెళ్ళిపోయి చూడు, అవి ఎలా విధంగా అయితే అంత పని చేసుకుంటూ బ్రతుకుతున్నాయో దాని నుంచి నువ్వు నేర్చుకున్నట్లు గ్రంథం సెలవిస్తుంది అనమాట. ఆ రకంగా అంటే దేవుడి ప్రణాళికలో చిన్నవి పెద్దవి, పేద ధనిక అనేటువంటి ఆ యొక్క తారతమ్యాలు దేవుని దృష్టిలో ఉండవు. ఆయన అందరికీ తండ్రి కదా, అందరు ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి దానికి సృష్టికర్త కదా ఆయన. కాబట్టి ఆయనకు అవేవి ఉండవు అంతే. ఏమంటే ఈ లోక సంబంధమైన ఒకరు చదువుకొని ఉండొచ్చు, ఒకరు చదువు లేకుండొచ్చు, ధనం ఉండొచ్చు, ధనం లేకుండొచ్చు, ఇంకా అంతే తప్ప ఆయన దృష్టిలో ఏవి అవసరం లేదనమాట. కేవలం ఆయనకి ఏం కావాలి, ఆయన యందు దీన మనస్కులై ఆయన చెప్పిన అడుగు జాడల్లో నచ్చడం ఆయనకు కావాలి అంతే. అంతే తప్ప మిగతా ఎంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానం ఇదే సొలొమోను అడిగిన తర్వాత మరి చివరి దశల్లో ప్రసంగి గ్రంథం రాశాడు కదా, దానిలో చెప్తాడు కదా ఆయన, అంటే జ్ఞానం కూడా ఒక రకంగా వ్యర్థమే అన్నట్ల. అంటే ఆయన ఎందుకు వ్యర్థము అని అంటే అదే జ్ఞానంతోనే ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా తప్పిపోయి అన్య దేవతల సహవాసాలు చేసి ఆ రకంగా పాపంలో పడి దేవుడి శిక్షకు ఆయన యోగి అయినాడు అనమాట. ఆ రకంగా ఆ తర్వాత నుంచి అంటే ఆయన చేసినటువంటి ఆ యొక్క పాపము ఇప్పుడు దావీదు స్థిరపరిచినట్లుగా, అంటే దావీదు స్థిరపరిచినట్లుగా యూదా దేశం మొత్తము ఒకరే పాలించాల. కానీ ఈయన చేసిన పాపం వల్ల ఏమైంది, కేవలము అంటే ఒక యూదా రాజ్యం మాత్రమే అక్కడ ఉంది. యూదా అంటే యూదా గోత్రము, కొంతమంది బెన్యామీను, ఇంకా అంతే. మిగతాదల్లా వెళ్ళిపోయింది, అన్నిలోకి పోయింది. ఇంకా వేరే వాళ్ళు ఆయన యెహోవాము అనేది ఆయన పోయింది. ఆయన కూడా మళ్ళీ పాపం చేసి అక్కడ మళ్ళీ పడిపోతారు అనమాట. కానీ ఈ యొక్క దావీదుకి ఇచ్చినటువంటి ఆ యొక్క మాటకు అనుసారంగా దేవుడు అంటే ఖచ్చితంగా ఒక మాట ఇస్తే ఆ మాట ప్రకారం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆ రకంగానే చేపించుకుంటాడు కూడా. ఇప్పుడు దేవుడు అంటే ఈ యొక్క మనము ముందు నుంచి గమనిస్తే మీరు సున్నతి చేపించుకుంటేనే నా ప్రజలు అన్నట్లుగా అక్కడ ఒక నిబంధన అనేది ఉందన్నమాట. ఆ సున్నతి చేపించుకోకుండా దేవుడి కార్యాలు చేయవచ్చా అంటే యోగులు కారు అన్నట్లుగా, అంటే అప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. మరి అంతా అంటే ఇప్పుడు ఆ 5 కారణాలు రాసిన మోషే కూడా సున్నతి చేపించుకోకుండా అంటే చేస్తున్నాడు. అంటే దేవుడే ఆ విధంగా చేపించుకోనికి ఎన్నుకున్నాడు. కానీ అక్కడ సున్నతి చేపించుకోకుండా అనమాట. ఇంకా ఆ విధంగా అంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క అంటే ఆ ప్రణాళికలో ఉన్న వాళ్ళకే వాడుకునే విధంగా, ఒకవేళ లేకుంటే ఆ మార్గంలోకి తెచ్చి అదే మార్గంలో పొండి అనే విధంగా మనము చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభువారిగా మనం చూస్తాం, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కాదు కానీ నెరవేర్చడానికి వచ్చినా అని చెప్పి. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని కాదు అని చెప్పి పోయి ఓన్లీ బాప్తిజం ఒకటి తీసుకోలే, ఆయన సున్నతి తీసుకున్నాడు. ఇట్లు కొత్త నిబంధన స్థిరపరచడానికి బాప్తిజం కూడా తీసుకుని వెళ్ళాడు అనమాట. ఆ రకంగా దేవుని యొక్క ప్రణాళికల్లో ఆయనకు అనుగుణంగా ఆయన యొక్క మహిమ కొరకు అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తులను కూడా కొందరిని శిక్షిస్తాడు, కొందరిని గణపరుస్తాడు అనమాట. ఆ రకంగా ఉంటుందన్నమాట. మనము ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క భూలోక జ్ఞానములు అవన్నీ అంటే అడిగే వాటన్నిటిని దేవుడు ఇస్తాడా అని అంటే మనం ఇదే దేనికోసం అడుగుతున్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనం నుంచి మనము చూస్తే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరకటలేదు. అంటే మీరు అడుగుతున్నారు అంటే మీకు పైన వచనంలో మనం చూస్తే ఆ యుద్ధాలు అవన్నీ అక్కడ ఉన్నాయి. మరి ఈ నరహత్య చేయడానికి వేరే వేరే దానిలకు వాటన్నిటికీ అడుగుతున్నారు. కానీ అవి దురుద్దేశంతో అడుగుతున్నారు, దురాలోచనలతో అడుగుతున్నారు అనమాట. కాబట్టి అవన్నీ వాళ్ళకి దొరుకుతున్నాయంటే దొరకటం లేదు, ఏమి దొరకటం లేదు అసలు. అంటే ఒక రకంగా చూస్తే కొన్ని సందర్భాల్లో అంటే సరైనటువంటి బ్రతుకు కూడా ఉండదు, ఆ రకంగా ఉంటారనమాట. అంటే ఈ యొక్క దేవుణ్ణి అడిగేటప్పుడు ఏది యోగ్యమైనది ఏది అయోగ్యమైనది ఆయన యందు అడగొచ్చా అడగకూడదా
అనేటటువంటివి కూడా మనము గమనించవలసిన విషయాలు అనమాట. అంటే కొన్ని అడిగితే దేవుడు మనసు కలిగించుకొని కూడా తిరిగి ఇస్తాడు. కొంతమంది అడిగితే, ఇప్పుడు మోషే ఉన్నారు, మోషే యొక్క ప్రజలను అంటే నడిపించుకుంటూ పోయేటప్పుడు ఇబ్బందులు వచ్చినాయి. ఆయన అడుగుతాడు, నువ్వు అంటే నీ మీద భారం వేసి మేము వచ్చాము, ఈ పని చేయకుంటే ప్రజలు అంటే నువ్వు దేవుడో కాదు అని నీ మీద అవిశ్వాసం ఉంచుతారు, అట్లన్నా చేస్తావా లేదంటే నా మీద నన్నన్నా చంపేస్తావా అన్నట్లుగా డైరెక్ట్ గా అక్కడ దేవుడితో వాదించినట్లుగా మనం అక్కడ చూస్తాం అనమాట. ఆ రకంగా అంటే ఆ సందర్భంలో నేను ఇయ్యను అని చెప్పి అన్నికి అక్కడ లేరనమాట. అంటే దేవుడు ఆ సందర్భాన్ని అనుసారంగా మనము ఆయన్నే కాకుండా కొంతమంది ప్రవక్తలు కూడా మనము ఇర్మియా గాని హిజ్కియా గాని కూడా మనము గమనించవచ్చు అనమాట. ఆ రకంగా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వాళ్లకు ఆ యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా ఇవ్వాలి, ఎంతలో ఇవ్వాలి అనేటటువంటిది కూడా మనము చూసుకుంటారు అనమాట. మరి రాజులు అంతమంది రాజులు ఉన్నారు, కానీ ఇప్పుడు ఇశ్రాయేలు రాజులు, యూద రాజులు ఉన్నారు. దానిలో చాలా మంది పాపం చేసి అంటే చేయకూడని పనులు చేసి వాళ్ళ వంశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఫాలో అయినటువంటి ధర్మశాస్త్రం కాక వేరే రకంగా అంటే అన్య దేవతలను విగ్రహారాధన చేసి ఏ విధంగా అంటే మరీ అంటే వాళ్ళ చావు కూడా భయంకరంగా ఉండేటటువంటి సందర్భాలు మనము చూస్తాం అనమాట. అట్లేదు అంటే వాళ్ళ యొక్క చావు ఏ విధంగా ఉంది అని మనం గమనిస్తే మనం ఆసాను చూడొచ్చు, తర్వాత యోగాసుని కూడా చూడొచ్చు. అంటే రాజులకు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క సమాధి కాక వేరే సమాధిలో వాళ్ళను ఉంచుతారు. ఇప్పుడు మనం ఆశ చూస్తే ఆశరాజును గమనిస్తే ఆయన యొక్క సమాధి అంటే దేవుని ప్రజలకు కూడా అసహ్యంగా ఉందన్నమాట. అంటే అందుకని చెప్పి రాజులను ఒక పవిత్రమైన స్థలము అంటే దావీదు పురంలో అంటే దావీదు సమాధితో పాటు ఆయన ఉంచడానికి వీల్లేదు అని చెప్పి వేరొక చోట ఆయనను కూర్చోబెడతారనమాట. మనం దినవృత్తాంతాల గ్రంథంలో వాటిని గమనించవచ్చు. ఆ రకంగా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని మేలు ఎన్ని అని అంటే మనము చాలా ఇప్పుడు లాభమా నష్టమా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే లాభమే కదా. మన సామెతల గ్రంథాల్లో మనము చూడొచ్చు అనమాట. అంటే దేవుని యందు మనము 13వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే ఆజ్ఞలను పాటించడం వల్ల లాభకరం అని చెప్పి అక్కడ ఉంటుందన్నమాట. మరి ఆ లాభకరమైనటువంటి విషయాలలో మనము ముందుకు వెళ్ళాలి. మరి ఆ లాభము అంటే ఇప్పుడు దేవుని యందు లాభమే కదా మనకు కావాల్సింది, నష్టం కావాలి ఎవరికన్నా కానీ. 13వ అధ్యాయము 13వ వచనం చివరి మనం చూస్తే ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును అంటున్నారు. మరి దేవుని యందు అంటే దేవుని ఆజ్ఞ విషయమై, ధర్మశాస్త్ర విషయమై, ఆయన కట్టడల విషయమై, ఆయన నిబంధనల విషయమై మరి భయభక్తులు కలిగి ఉన్నవాడు లాభం పొందును. ఏం లాభం పొందును అని అంటే ఇప్పుడు నీతిమంతుడు ఇంకా చాలా ఉన్నాయన్నమాట బైబిల్ సామెతల గ్రంథంలో, తర్వాత కీర్తన గ్రంథంలో మొత్తం చూస్తే నీతిమంతుడు ఆకలి కొనడు, తర్వాత నీతిమంతుడు దప్పి కొనడు, నీతిమంతుడికి ఏ అపాయము రాదు, తర్వాత ఆయనకొక్కడికే కాదు మళ్ళీ ఎవరికి, ఆయనకు, ఆయన ఇంటి వారికి, ఆయన కలిగిన సమస్తానికి మేలు కలుగుతుంది. తర్వాత ఆయన ఇంట్లో అంటే ఆయన పిల్లలు కూడా, ఆ పిల్లలు తరతరాలు కూడా మనం ఇంకా కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఒలివ చెట్టు వలె అంటే నీ పిల్లలు నీ అందరు కలిసిమెలిసి తర్వాత వృద్ధాప్యంలో కూడా అంటే కొన్ని తరాల వరకు కూడా వాళ్ళు నీతిమంతులు అంటే వయసు అయిపోయేదాకా కూడా దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడు అన్నమాట. అంటే మరణము రాకుండా ఆ రకంగా అంటే నీతిమంతులుగా ఉండటం వల్ల ఎన్ని లాభాలు ఇంకా చాలా రెఫరెన్స్ ఉంటాయి అనమాట. రకంగా ఈ అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం వల్ల లాభము పొందును అని చెప్పి ఇక్కడ మనము చూస్తాం అనమాట. కాబట్టి ఈ యొక్క దేవుని మార్గంలో అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని అనుసరిస్తూ ఆయనకు అడగవలసినటువంటి విషయాలే మనము అడగాలి. ఇప్పుడు వేరే వేరే విషయాల్లో అంటే మనము సింపుల్ గా అంటే పిల్లలాగా బతిమలాడుకోవచ్చు దేవుడిని. అది ఏ విధంగా అంటే దేవుడు మనకు ఏ విధంగా అది ఉంటదంటే అనుకూలంగా ఉంటే తప్ప దేవుడు మనకు ఇవ్వడు. ఇంకొకటి ఆయన చిత్తంలో లేకుండా అంటే నువ్వు అడుగుతావు, అది ఇప్పుడు మనమే మొన్నటి మనం చూసాం కదా, అక్కడికి చాలా మందికి జాబ్ రాలేదు అని చెప్పి. ఇప్పుడు ఆయన చిత్తంలో లేదు కాబట్టి దేవుడు ఇవ్వలేదు. అది ఆయన చిత్తంలో ఉంటే అది ఏ రకంగా అయినా ఇస్తారనమాట. ఆ రకంగా కొన్ని అంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తారు, కానీ కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే తప్ప
ఖచ్చితంగా అంటే ఆ దేవుడి మీద నమ్మకమే ఉంచి తొట్టిల్లకూడదు అనమాట. అంటే ఈ రకంగా చూసాం కదా, అంటే ద్విమనస్కులాగా ఉండకూడదు. కానీ అంటే ఆ సాతాను ఏం చేస్తుందంటే ఇంకా ఎప్పుడెప్పుడు దొబ్బేయాలి అనేటటువంటి ఆ యొక్క ఆలోచనల చేత అవి నడిపించుకుంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మరి సొలొమోను అనేటువంటి జ్ఞానంలో మనం చూస్తే ఆయన అడిగినటువంటి ఆ జ్ఞానమే కాక ఒకడు అడిగినాడు అంతే. మరి కింది వచనంలో మనం చూస్తే 2వ దినవృత్తాంతాలు 1:11 నుంచి మనం చూస్తే, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నేను ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమైనను సొమ్మైనను ఘనతనైనను నీ శత్రువు ప్రాణమైనను దీర్ఘాయుషైనను అడగలేను. నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి అంటే ఇవన్నీ కూడా నీకు ఇస్తా. ఒకటి అడిగినా కానీ బోనస్ కింద ఏమేమి వచ్చినాయి ఇక్కడ మనం ఇందాక చూసాం కదా, ఐశ్వర్యము, ఇవన్నీ ఇంకా సొమ్ము ఘనత ఇవన్నీ దేవుడు ఇచ్చినాడు అనమాట. అంటే ఆయనకి దృష్టిలో యోగ్యమైనదిగా ఆయనకు నచ్చిన విషయాల్లో మనము ఆయన చెప్పిన విధంగా ఉంటే ఒకటి కాదు అన్ని అనుకూలంగానే ఉంటాయి అనమాట. అంటే దారిలో పోయే ఏవైనా కానీ ఇంకా ఇప్పుడు దారిలో పోతూ ఉన్న వాళ్ళకు రాళ్ళు రప్పలు ముళ్ళు తర్వాత చిడపురుగులు అన్ని వస్తాయి. కానీ ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి పోతూ ఉంటే అన్ని పోతూ ఉంటాయి అనమాట. అంటే దారిలో ఒక్కొక్కటి ముందుకు తొలగించుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఆ రకంగా అవి ఏమి హాని చేయవు అని చెప్పి మనము గమనించవచ్చు అనమాట. అంటే ఏ కీడును మనకు సమీపించదు, మన దూతలు తోడే ఉంటాయని చెప్పి మన 91 కీర్తనలో మనము తెలుసుకున్నాం కదా. ఆ రకంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అడగవలసినటువంటి జ్ఞానాన్ని మరి అడగవలసిందిగా మేము కొడుతున్నాం. అదేవిధంగా మనము వాక్యము, ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ గా వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాక్యం కావాల్సినటువంటి జ్ఞానం గురించి మనము అంటే మన జీవితంలో ఇంతకు మించి వేరేవి ఏవి అవసరమా లేదు. ఇప్పుడు ఒకవేళ కలెక్టర్ జాబ్ వచ్చింది అనుకో, ఆ కలెక్టర్ జాబ్ వచ్చినానికి ఆ తిప్ప తెలుస్తుంది. ఒక పేరు మీరు కలెక్టర్ అనుకుంటారు, కానీ ఆ కలెక్టర్ జాబ్ వచ్చినానికి వాళ్ళ ప్రెజర్లు అవన్నీ వాళ్ళకే తెలుస్తాయి అంతే, మిగతా వాళ్ళకు అర్థం కావు. అంటే మీకు చదువుకున్న వాళ్ళకు కొంతమందికి అర్థమైంటాయి. ఒక టీచర్ చిన్నప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడు అరే నేను టీచర్ అయితే బాగుంటుందిరా, సెలవులు ఎక్కువ వస్తాయి, ఇంటికాడ ఉండొచ్చు, తొందర సమ్మర్ హాలిడేస్ వస్తాయి అనుకుంటాం. టీచర్ అయిన వాళ్ళకి మళ్ళీ అప్పుడు అర్థమవుతుంటది. అంటే వాళ్ళకి టీచింగ్ ఒక్కటే ఉండదు, అక్కడ వేరే వేరే పనులు రకరకాలు ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఏ సందర్భంలో ఏ రకంగా అయినా వాళ్ళకు వాడుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మా కింద పనిచేస్తున్నాం కాబట్టి మేము చెప్పిన ఉదాహరణకు ఎలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళని అక్కడ యూజ్ చేసుకుంటారు అనమాట. ఆ రకంగా కొన్ని సందర్భాల్లో అవసరమైన చోట అందరినీ అక్కడ అంటే వాడుకుంటూ ఉంటారు అనమాట. ఆ రకంగా అంటే జ్ఞానాన్ని అంటే మనము ఈ యొక్క లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అంటే ఎక్కువ కాకుండా ఈ యొక్క దేవుని జ్ఞానాన్ని ఇప్పుడు మనం గమనిస్తే అంటే దావీదు ప్రార్థన చేస్తాడు కదా, ఈ యొక్క ఈ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య కార్యాలను తెలుపుటకు నా కళ్ళు తెరువుము అని చెప్పి అడుగుతాడు అనమాట. అంటే కొన్ని ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఈ గ్రంథంలో ఉండేటివి. ఇప్పుడు మరి అంటే ఎంత జ్ఞానము దేవుడు ఇచ్చింటే ఒక్క చిన్న పదాన్ని తీసుకుపోయి కూడా మనము అంటే ఎంతసేపు అయినా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలము. అంటే ఇప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక పదం ఇచ్చింటాడు, ఒక సింపుల్. అంటే మనం పరమగీతాల గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే అంటే సంఘాన్ని ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోలుస్తున్నా, రథస్వములు అదొక్క పదం తీసుకొని అయినా మనము ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఆ రకంగా అంటే దేవుని గ్రంథంలో అమితమైన జ్ఞానం అనేది ఉందన్నమాట. ఆ యొక్క జ్ఞానాన్ని మనము తెలుసుకోవడానికి మామూలుగా సాదా సీదా జ్ఞానము సరిపోదు. ఇప్పుడు మామూలుగానే మనం పేర్లోనే కనిపిస్తాం ఫస్ట్ అంతే. ఇప్పుడు యెషయా గ్రంథం ఉంది, యెషయా గ్రంథము, యేసయ్య గ్రంథము, యెషయా గ్రంథమా యేసయ్య గ్రంథమా అంటే మనం పలకే విధానంలో కూడా తప్పులు పోతాయి అనమాట చాలా. అంటే వైతో స్టార్ట్ అయితే ఎక్కువ. దేవుడు అంటే యాహువే, ఉన్నవాడు అన్నవాడు అనే ఆ యొక్క అర్థాల నుంచి ప్రవక్తలు వాళ్ళ పిల్లలు, రాజులు వాళ్ళ పిల్లలు కూడా చాలా యాతో స్టార్ట్ అయ్యేటువంటి పదాలనే చెప్పుకుంటూ వస్తారు అనమాట. ఆ రకంగా అంటే పదాలను కూడా మనము
తారుమారు చేసుకుంటాం అన్నమాట. అట్లాంటి జ్ఞానము మనకు ఉంటది. కానీ మనం యొక్క దేవుని జ్ఞానాన్ని అంటే శోధించేటప్పుడు ఆయన అడగాలన్నమాట. దేవా అంటే ఈ యొక్క ఇప్పుడు ఆయన సొలొమోను ఏ విధంగా అడిగినాడు, ఈ ధూళి వంటి యొక్క రాజ్యంలో పాలించడానికి నేను యోగ్యులను కాను, అంత జ్ఞానం నాకు లేదు. మరి మనం ఏం అడగాలి, ఈ యొక్క ధూళి వంటి యొక్క సమాజంలో మేము అల్పులమే, కానీ ఈ యొక్క గ్రంథాల్లో అంటే దేవుడికి సమస్తము సాధ్యం కదా. కాబట్టి అంటే ఆ రకంగా మనము ఈ యొక్క జీవితంలో అంటే ఈ యొక్క సమాజంలో ఇంత ఈ విధంగా ఉన్నటువంటి సమాజంలో బ్రతకడానికి తగిన జ్ఞానము, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెమరువేర్చుకుంటూ వాటి యందు అంటే నిమగ్నమై ఉండేటటువంటి జ్ఞానాన్ని మనకు అదొక్కటి అవసరం, ఇంకా మిగతావన్నీ లేదు. ఇప్పుడు అంటే ఉదాహరణకు చెప్తాను, ఉద్యోగం ఒక్కటి ఉంటే చాలంతే, మిగతావన్నీ చేసే ఉద్యోగం వస్తే అవన్నీ వస్తున్నాయా. ఇప్పుడు ఉద్యోగం వస్తే జీతం వస్తుంది, ఆ జీతంతో ఆహారం వస్తుంది, తర్వాత మిగతా పనులు ఇల్లు వస్తాయి, మిగతా అన్నీ వస్తాయి. మనకి ఎస్ఐ అంటే దేవుడు ఒక్కటి ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా ఉంటాయి. ఇప్పుడు ఆయనకు సపరేట్ ఏమి ఇవ్వడం అనమాట. అంటే దేవుణ్ణి మనం కలిగి ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి అంతే. ఇంకా కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఈ యొక్క అంటే ఈ యొక్క లోకం విషయమైనటువంటి జ్ఞానం కాక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవునిచ్చినటువంటి జ్ఞానం విషయమయ్యే మనము అడగాలని చెప్పి, ఆ అడిగేది కూడా దేవునికి యోగ్యమైన పద్ధతిలో మనము సరిగ్గా ఉండి తర్వాత దేవుని అడగాలని చెప్పి ఈ యొక్క లేఖన భాగం ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన గొప్ప తండ్రి, కాచి కాపాడిన కృపను కాచి కాపాడుతున్న బట్టి కాచి కాపాడిన కృపను బట్టి మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తోత్రం. ఈ సన్నిధానంలో అందరినీ నా తండ్రి నడిపించిన కృపను బట్టి మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తోత్రం. నా తండ్రి మనుషులు నమ్ముకుంటున్నట్టు రాజులను నమ్ముకుంటున్నట్టు యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చిన దేవా, నిజం నా ప్రభు నా తండ్రి నిన్ను ఆశ్రయించి నా తండ్రి నీ కొరకై మాకు కనిపెట్టుకునే జ్ఞానము ఆత్మను మాకు దయచేయి తండ్రి. మీకే స్తుతి, మీకే స్తోత్రం. మనుషుల ఆలోచనలు మనుషులు పెట్టడం ప్రభు నా ప్రభు నా తండ్రి తండ్రి నేను మనుషుల ఆలోచనలు అనేకములు చక్కని ప్రత్యుత్తర దృష్టి ఎక్కువన్న కలుగునని సెలవిచ్చిందేవా, నిజం నా ప్రభు నా తండ్రి చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడా నా తండ్రి మాతో మాట్లాడుతున్నప్పుడు కాబట్టి సూటిగా స్పష్టంగా సమీపంగా మాట్లాడేదేవా, నిజమే నా ప్రభు మాతో మాట్లాడుతున్న దేవుడా, నిజం నా తండ్రి స్తోత్రం 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 నా తండ్రి. నిజం నా ప్రభు నువ్వు ప్రతిదీ మాట్లాడేది నిజం నా తండ్రి, జరిగే వాటిని జరగబోయే వాటిని ప్రతిదీ నీకు తెలియజేస్తున్న దేవునికి స్తోత్రం. మా స్థిరమైన నివాసము ప్రతిదీ నా తండ్రి నీ చిత్తానుసారంగా నడిపించమని అంటున్నాను నా ప్రభు నా తండ్రి. నా ప్రభు విన్న వాక్యం చిన్న వాక్యంలో విని విడిచిపెట్టకుండా ప్రవేశకున్న గల జ్ఞానం ఆత్మను సహనను ఓపికం దయచేయండి నా ప్రభు నా తండ్రి. నిజం నా ప్రభు నా తండ్రి ఇక్కడికి నా ప్రభు నా తండ్రి వారానికి ఒకసారి వస్తున్నామా నా తండ్రి, దినం వస్తున్నామా తండ్రి, ఎప్పుడోసారి వస్తున్నామా నిజం నా తండ్రి ఆత్మ పరిశీలన చేసుకుని విసరిదారులకు నడిపించండి తండ్రి. నడిచే జ్ఞానం దయచేయండి తండ్రి. మీకే స్తుతి, మీకే స్తోత్రం నాన్న. నిజం నా ప్రభు ఒక రోజు రాకపోయినా ఒక గడియ రాకపోయినా తండ్రి నేను నీకు సమయం ఇవ్వకపోయినా అపవాది మన కోసం కాచుకొని నా తండ్రి మమ్మల్ని తండ్రి నేను సైతాన్ని శోధనలో పడిస్తుందని నా తండ్రి స్థుతిగా సత్యంగా మాట్లాడేదేవా, స్థుతి 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 స్తోత్రం నేనా. ఎన్ని ఆటంకములు ఎన్ని శోధనలు ఎన్ని రోజులు ఎన్ని వేదనలు ఎన్ని కష్టములు వచ్చినాను నిన్ను వదలక నిజంగా నా తండ్రి నిన్ను నా తండ్రి నిన్ను విడిచిపెట్టక నా తండ్రి నా ప్రభువా నిన్ను తండ్రి అంటుపెట్టుకొని ఉండే జ్ఞానంను ఆత్మను సహనను ఓకే దయచేతండి.